మాజీ సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు చేపట్టాలని ప్రజలకు అందుబాటులో ఉండని అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని ఆయనను గవర్నర్ వెంటనే బర్తరఫ్ చేయాలని కోరారు. పోరుబాటులో భాగంగా శుక్రవారం సిద్దిపేట జిల్లా కోడకండ్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట కలెక్టరేట్ నుండి ప్రారంభమైన పోరుబాట ర్యాలీ గవర్నర్ కార్యాలయం వరకు ఉంటుందని, అయితే ప్రజా సమస్యలు పట్టని మల్లన్న సాగర్ నిర్వాసితులను నిండా ముంచిన కేసీఆర్ కు బుద్ధి చెప్పడం లక్ష్యంగా వారి కార్యకర్తలు ర్యాలీలో పారుబాటులో పాల్చేపినట్లు స్పష్టం చేశారు. కొనసాగుతున్నప్పుడు నాయకులు ఎవరైనా ప్రజలు ఒకసారి విశ్వసించినప్పుడు అధికారంగా ఉంటాం, విశ్వసించినప్పుడు ప్రజలలో ఉంటేనే నాయకుడు అని అనిపించుకుంటాం. కేసీఆర్ గారు దయచేసి ఇప్పటికి కూడా మిమ్మల్ని నాయకులుగానే పరిగణిస్తున్నాం, కానీ మేమేదో నిన్ను పార్టీ వ్యక్తిగా వేరే పార్టీ వ్యక్తిగా పరిగణించడం లేదు. మీరు ఇప్పటికి కూడా గజ్వేల్ నియోజకవర్గానికి శాసనసభ్యులే. మాకు ఇక్కడ కలిగినటువంటి బాధ ఏంటంటే, ఎవరైతే ప్రభుత్వం మీద డిమాండ్ చేసి తీసుకుపోతారో ఆ ప్రాంత ప్రజలే బాగుపడతారు. మరి ఇక్కడ డిమాండ్ చేయకపోతే అది పూరించబడతలేదు, ప్రజలకు నష్టం జరుగుతుంది. ఇందులో విషయంగా ముఖ్యంగా నిన్ననే ఒక విషయం చూస్తే, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు దుబ్బాక నియోజకవర్గానికి నీళ్లు ఇడిచిపెట్టమంటే తెల్లారే తూము తీసి నీళ్లు ఇడిచిపెట్టారు. కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉండి కొండపాక మండలానికి మీరు మంజూరు ఇచ్చినటువంటి D4 కెనాల్ పూర్తి కాలేదు, పూర్తి అయినటువంటి ప్రాంతానికి కూడా నీళ్లు ఇవ్వకుండా కొన్ని అడ్డంకులు కల్పించినటువంటి పరిస్థితుల వల్ల మీకు చెప్పుకుందామంటే కూడా మరి మీరు మాకు అందుబాటులో లేరు. ఇప్పటికైనా దయచేసి గమనించి D4 కెనాల్ యొక్క గేట్లు మీరు ఇనాగరేషన్ కేసీఆర్ హరీష్ రావు గారి చేత ఇనాగరేషన్ చేయించిన నాటి నుండి 1 సంవత్సరం మాత్రమే ఆ గేట్లు వాడి ఆ గేట్లను తీసుకుపోయి కాంట్రాక్టర్ యొక్క గోదాము చేరియాల్లో పడేసి ఇప్పటికి ఆ గేటు దగ్గర నీళ్లు తీసుకురాకుండా రైతులకు పంచాయతీ పెట్టేసేటువంటి పరిస్థితిని మీరు గుర్తించలేకపోతుందంటే, అదే కాకుండా మళ్లీ మీ తరఫున ఈ రోజు ఎవరో అక్కడికి పోయి నీళ్లు పొలాలు ఎండిపోతాయి అని చెబుతుంటే మిమ్మల్ని తిట్టే పరిస్థితి ఉంది, కానీ ఇక్కడ ప్రభుత్వాన్ని తప్పుపరిచే పరిస్థితి లేదు. దయచేసి మీరు గమనించాలి. ఇప్పటికైనా మీరు ప్రజలకు అవసరం ఉండేటువంటి వాటిని ప్రభుత్వానికి ప్రతిపాదింపజేసి ఈ సంవత్సరం మమ్మల్ని నీటిపారుదల వ్యవస్థ నుండి కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మల్లన్న సాగర్ మీరు నిర్మాణం చేసి ఈ నిర్మాణంలో మరి నీటిపారుదల కాలువలు నిర్మాణం చేయకపోవడం వల్ల ప్రజలను మభ్యపెట్టడానికి మీరు వాగులలో నీళ్లు తోలి మా నాయకుల చేత పువ్వులు చల్లిపిస్తే మేము ఆ రోజు సంతోషపడ్డాం, కానీ మరి ఆ ఫలితాలు పక్కన ఉన్నటువంటి రైతులకు అందకుండా మీరు చేసినటువంటి పొరపాటు, మీరు చేసినటువంటి యొక్క జిమ్మిక్కులో మేము ఇవాళ ప్రజలలో చిక్కబడవలసి వస్తుందని చెప్పి కనీసం అధికార పార్టీలు ఉంటేనన్నా మా మాట ఇంటరేమో అనుకొని, మా అభిప్రాయాన్ని మన్నిస్తారేమో అనుకొని మేము వచ్చినా, అయ్యా మీరు ఇక్కడ నాయకులుగా ఉన్నారు కాబట్టి మీరు చెప్పకుండా ఇక్కడ మాకేం వచ్చేటట్లేదు. దయచేసి ఇప్పటికైనా గమనించి D4 కెనాల్ కాలువ వారితోటి కానీ మల్లన్న సాగర్ నుంచి కాలువ నిర్మాణం అవుతున్నటువంటి యొక్క కాలువలన్నింటినీ కూడా గజ్వేల్ నియోజకవర్గంలో సస్యశ్యామలం చేయడానికి ఇప్పటికైనా మీరు బయటకు రండి. ఈ 4 సంవత్సరాలు మీరు మాకు అందుబాటులో ఉండండి. మీ పార్టీ అనేది ఒక ప్రజాస్వామ్య పార్టీగా ఉండాలని కోరుకుంటున్నా, కానీ మా పార్టీగా మారింది. తప్పించుకొని తిరుగుతున్నాడు. ఎందుకంటే మన గజ్వేల్ ప్రాంత ప్రజలు ఆయనను 2 సార్లు ముఖ్యమంత్రి చేసి, ఒకసారి ప్రతిపక్ష నాయకుని హోదా ఇచ్చి, అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఆయన పుట్టి పెరిగింది సిద్దిపేట, కానీ అక్కడ వాళ్ళు ఇచ్చింది ఒకసారి కరువు మంత్రి తప్ప ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుని హోదా ఇయ్యాలి. మరి నీకు అంత చేసిన ప్రజలకు 15 నెలల నుంచి నువ్వు ముఖం చూపెట్టుకోకుండా నువ్వు ఎంత దొంగతనాలు చేసినావు, ఎంత కానరాని పనులు చేసినావో మరి ప్రజలకు అందుకోసమే కానొస్తలేవా అనేది కూడా మాది ఒక ప్రశ్న. అందుకోసమే ఇవాళ మేము పాదయాత్ర ఎందుకు చేశామంటే, ఇంకా ఆయన ప్రారంభించిన పనులన్నీ మిగిలిపోయింది. మరి ఆయన బాధ్యత మనం ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఏ ప్రతిపక్ష నాయకునికైనా అధికార పక్షం నుంచి ఉన్న ముఖ్యమంత్రులు వాళ్ళు ఏది అడిగితే అది చేసిన దాఖలు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి ఉంటే చంద్రబాబు ఉంటే రాజశేఖర రెడ్డి, ఇద్దరు కూడా మర్యాద ఇచ్చుకుంటూ పనులు చేసుకుంటూ డెవలప్మెంట్ జరుపుతుంది. మరి నువ్వు అట్లా జరుపుతలేవు. కానీ ఇక్కడ కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నిర్వాసితులు ఏ విధంగా ఉన్నారో మీరు ఒకసారి చూడు. మా హరీష్ రావు గారు ఏమంటారు, ఆదర్శ కాలనీ అంటారు.
ఆ ఆదర్శ కాలనీలోకి వచ్చి నువ్వు ఒకసారి చూస్తే వాళ్ళు చనిపోతే ఆ శవాన్ని ఏడబెట్టాలని కూడా వాళ్ళకి అర్థమవుతలేదు. రోడ్ మీద కాల్చేస్తారు. వాళ్ళకు కనీస వసతులు లేవు, నీళ్లు గాని వాళ్ళకి కావాల్సిన స్కూల్స్ గాని అవన్నీ కూడా. అంతకుముందు భూమి ఇవ్వకముందు ఏమన్నా కడుపులో పెట్టుకొని చూస్తా అన్నారు. వాళ్ళందరికీ ఇవాళ మన తెలంగాణలో చాలా మందికి వాళ్ళు తాగునీరు గాని సాగునీరు ఇచ్చి, మరి అసొంటి బతుకులు వాళ్ళు ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళు కుమిలిపోయి ఆత్మహత్య చేసుకోని అవసరం లేకుండానే చనిపోతున్నారు. అంత బాధతో ఉన్నారు. అది మరి ప్రతిపక్ష నాయకుని హోదా నీది కాదా? నువ్వు వాళ్ళకు సాయం చేయాల్సిన బాధ్యత నువ్వు ఎమ్మెల్యే గెలిపించారు. అవన్నీ మర్చిపోయి నువ్వు ఫామ్ హౌస్ నుంచి వెళ్లకుండా 58 లక్షలు నువ్వైతే జీతం తీసుకుంటున్నావు. ఎక్కడన్నా ఏ అధికారన్నా ఒక కానిస్టేబులే గాని ఒక అటెండరే గాని 4 రోజులు రాకపోతే మనం అబ్సెంట్ చేస్తాం, ఆయన జీతం కట్ చేస్తాం. మరి నువ్వు జీతం పని చేయకుండానే జీతం తీసుకుంటున్నావు. అందుకోసమే నువ్వు జీతం తీసుకున్నానికే మేమందరం కూడా ఇవాళ బయటకు వచ్చి నేను నీళ్ళ తీసుకున్నాం. మా ప్రజా సొమ్ము నువ్వు జీతంగా తీసుకున్నావు. మరి అసంటప్పుడు మాకు జీతం చెయ్యాలి, నువ్వు మాకు పని చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అందుకోసమే ఈ పాదయాత్ర ద్వారా ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తున్నాం. మన నాయకుడు జీతం తీసుకుంటుంది కానీ పని చేస్తలేడు. మరి నిజంగా నీకు పని చేయాలని లేకపోతే పోయి రాజీనామా చేయి. నీ బిడ్డనో నీ కొడుకో నీ అల్లుడో ఎవరినైనా తీసుకొని వచ్చి వాళ్ళు పని చేసేవాళ్ళని ఇక్కడ ఎమ్మెల్యే చేయి. లేకపోతే ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు సేవ చేయాలి, ఎవరు ఆ బాధ్యత వహించాలనేది. అందుకోసమే ఇప్పటికైనా దొర ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి నీ బాధ్యతలు నువ్వు నిర్వహిస్తే బాగుంటుంది. లేకపోతే నువ్వు రాజీనామానా చేయాలి, లేకపోతే ఎమ్మెల్యే గవర్నర్ గారి దగ్గరికి ఆయనను బర్తరాఫ్ చేయరు. ఆయన డ్యూటీ ఆయన చేస్తలేడు అనే ఆలోచనతోనే ఈ విధంగా. అదేవిధంగా ఇంకోటి కూడా ఇక్కడ ఉన్న గజ్వేల్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం, ప్రభుత్వంలో మేమున్నాం. మా బాధ్యత మీ చిన్న చిన్న కనీస అవసరాలు తీర్చేందుకు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని అందరం కూడా మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలి అని ఆ దేవుడిని ప్రార్థిస్తాం. ఎందుకంటే ఉన్న ఎమ్మెల్యే బయటకు రాడు, పని చెయ్యడు. మీరు గమనించాలి.